ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సింది అభిషేక్ అంటే రమేష్ ప్రసాద్ గారు వాళ్ళ మనవడు, పెద్ద మనవడు, హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆల్ దిస్ డిజిటలైజేషన్ అండ్ ఆల్ సో మెనీ ఫిలిమ్స్ ఫ్రమ్ అక్కడ చెన్నైలో జరుగుతున్న వర్క్కి. ఇది నేను ఒక ప్రెస్టీజియస్ సినిమా, దీన్ని నేను ఛాలెంజింగ్గా నేను మళ్ళీ దాన్ని రివ్యూ చేయిస్తానని. మళ్ళా జనరల్గా ఈ ఫార్మాట్ 3 months to 4 months సరిపోతుందండి. దాదాపు ఇట్ టుక్ అబౌట్ 7 to 8 months. వాళ్ళు చాలా దానికి శ్రమ కోర్చి బ్రహ్మాండాన్ని ప్రింట్ ఇచ్చారు. అది బ్రహ్మాండంగా వచ్చింది సార్, మీరు చూసుకోవచ్చు అన్నారు. నేను చూడటం కాదు, నేను బాలకృష్ణ గారికి ఒకేసారి చూస్తా ఉన్నా. అప్పుడు బాలకృష్ణ గారికి చెప్పాను, బాబు ఇట్లా ఆదిత్య 369 ప్రింట్ నేను డిజిటలైజ్ చేశాను, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనం కలిపి చూద్దాం, దాని తర్వాత అది నచ్చితేనే మనం రిలీజ్ అనౌన్స్మెంట్ చేద్దాం, ఇది నేను మనస్ఫూర్తిగా అనుకున్నది ఆయన అన్న. అంటే ఆయన అసలు ముందు చెప్పంగానే ఎగ్జైట్ అయ్యారు. సరే నేను చూస్తానని అన్నారు. అది ఒక దాదాపు ఈ 1 month 1.5 month కూడా అవ్వాలి. అప్పటికి ప్రింట్ రెడీ అయిపోయింది. సరే ఒకరోజు ప్రసాద్ ల్యాబ్లో పెద్ద ప్రొజెక్షన్ థియేటర్లో మేము ఇద్దరం కలిపి చూసాం. ఆ రోజు మోక్షజ్ఞ కూడా వచ్చారు, ముగ్గురం కలిపి చూసాం. చాలా ఎగ్జైట్ అయ్యాం.